ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా హై ఆన్ డ్రామా, యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ వాటితో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం న్యాచురల్ లొకేషన్స్తో. అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్గా అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు, యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే. అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. విజయ్ గారు చెప్పింది కరెక్ట్, జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో టు కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తున్నాం అని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేయడానికి కారణం అదే. ఆడియన్స్ ఆ థియేటర్లోకి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాస్టీస్గా కథ, సినిమా కథ అదే. మళ్ళీ అదే స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెప్తుంది క్లియర్ కట్గా. ఇది జెర్సీ గౌతమ్ కింగ్డమ్ సినిమా ఇది.